ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। సుప్రీంకోర్టు 7 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ ఉపవర్గీకరణ రద్దు చేస్తూ పార్లమెంట్ లో చట్టం తేవాలని ముస్తాబాద్ మండల మాల మహానాడు మండల అధ్యక్షులు జంగా భూమరాజం అన్నారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే హలో మాలా చలో హైదరాబాద్ మాలల మహాసింహ గర్జనకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించే మాలల మహాసింహ గర్జనకు ముస్తాబాద్ మండలం నుండి అత్యధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు। నిర్వహించే ఈ సింహ గర్జన బాలల ఆత్మగౌరవం కోసమని పేర్కొన్నారు। సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలంటే మాలలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సత్తాను చాటాలని కోరారు। అలాగే ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు। తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాలను భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచి రిజర్వేషన్ల రక్షణ భరోసాను కల్పించాలని సూచించారు। కావున ఇటు సింహగర్జనకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జక్కుల యాదగిరి, జిల్లా సభ్యులు బండరాజు, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల భాస్కర్, ఉపాధ్యక్షులు రేసు కిషన్, గంగాధర్, ఎల్లం, బెల్లం స్వామి, పేరం రమేష్, జంగం రాజు, మెరుగు కిరణ్, ఇరుగు సుందరయ్య, కొంపల్లి రాములు, కిషన్, మీస సీను, రామచంద్రం, అనిల్ కుమార్, కొండయ్య, బంధుల పరశురాములు తదితరులు పాల్గొన్నారు। చలో హైదరాబాద్ జరిగే ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి అధిక సంఖ్యలో మాల ఉప కులాలు హాజరై ఒక సభను విజయవంతం చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన మాజీ కార్మిక శాఖ మంత్రి గారు సుద్దల దేవయ్య గారు కూడా ఆయన మన జాతి కోసం ఆయన ఒక పదవిని కూడా కోల్పోవడం జరిగింది। చంద్రబాబు ముఖ్యమంత్రి పీరియడ్లో మన హక్కుల కోసం వస్తున్నటువంటి మర్దనపేట ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యేలు కూడా అందరూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మాల ఉపకులాలు హాజరై మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందో తెలియజేస్తున్నారు। మందకృష్ణ మాదిగా ఖబర్దార్, ఒకటే గుర్తుంచుకో, మాలల మీద విషం జిమ్ముడు కాదు, ఈ యొక్క మాలలతో నువ్వు మాలల ఇంట్లోనే అన్నం తిని పెరిగినటువంటి మందకృష్ణ, ఇవాళ నువ్వు ఏబిసిడి వర్గీకరణ పేరుతోటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు। ఒకటే గుర్తుంచుకో, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఒక మందకృష్ణకు సపోర్ట్ చేస్తుంది। కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మనం పేరాడు గ్రౌండ్లో జరిగే హైదరాబాద్లో హలో మాల చలో హైదరాబాద్ ప్రోగ్రాంకి సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి భారీ ఎత్తున ఇంటికొక్కరుగా ప్రతి ఇంటికి తాళాలు వేసి 30 లక్షల మంది జనాభా ఉంది, కానీ ప్రభుత్వానికి కనువిప్పు కదిలే విధంగా మనం అందరము ఏకతాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది। ప్రతి ఒక్కరూ ఇంటికొక్కరుగా బయలు వెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉంది। డిసెంబర్ 1న జరిగే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ మాల ఉప కులాలు తరలి రావాలని జై తెలంగాణ మాల మానవుడి పక్షాన తెలియజేయడం జరుగుతుంది। జై భీమ్, జై మాల సోదరులు అందరికీ తెలియజేయనది ఏమనగా డిసెంబర్ 1న హైదరాబాద్లోని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి భారీ మాలల సింహగర్జనకు తెలంగాణ నలుమూలల నుండి అత్యధిక సంఖ్యలో మాల ఉపకుల కులాలు అందరూ కూడా ఇట్టి మాలల సింహగర్జనకు తరలివచ్చి మాలల సింహగర్జనను విజయవంతం చేయాలని కోరుతున్నాము। 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి పాపాల చిట్టాను కరపత్రం రూపంలో ముద్రించి పంపిణీ చేస్తామని పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయమన్నారు। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కటకం మృత్యుంజయ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేటీఆర్ 9వ ప్యాకేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని, మల్కంపేట రిజర్వాయర్ ఎందుకు నింపలేదని, ముంపు గ్రామాల వారికి ఎందుకు సహాయం చేయలేదని ప్రశ్నించారు। కేటీఆర్ సిరిసిల్లకు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు। కేటీఆర్ ని చరిత్ర అందరికీ తెలుసని, త్వరలో మీ అవినీతి పాపాలను కరపత్రం రూపంలో ప్రజల్లోకి తీసుకొస్తామని అన్నారు। అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అధికార దుర్వినియోగం చేసినంతగా ఇంకెవరూ కూడా చేయలేదని అన్నారు। నేతలు పర్యటిస్తే చాలు కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని గుర్తు చేశారు। రెచ్చగొట్టే మాటలు కేటీఆర్ మానుకోవాలని, రాష్ట్రంలో ఎక్కడా జరగని అవినీతి కేటీఆర్ హయాంలో జరిగిందని అన్నారు।
కాంగ్రెస్ పార్టీ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు జరగలేదని అన్నారు. త్వరలోనే 9వ ప్యాకేజీ పూర్తి చేయించి ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే అపెరల్ పార్క్ ప్రారంభిస్తామని 10 ఏళ్లు మీతో కానీ నూలు డిపో ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు కోసం కేటీఆర్ పాదయాత్ర చేస్తున్నాడని కటక మృత్యుంజయ ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకులూరి బాలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, వైద్య శివప్రసాద్, కల్లూరి చందన, కమలాకర్, బొప్ప దేవయ్య, ఆడపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యన సిరిసిల్ల పేరు ఇంతకుముందు మనకు బాగా వార్తల్లో 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సిరిసిల్ల అనేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయాలలో మొదటి నుంచి కూడా మంచి పేరున్న ఒక జిల్లాగా రాజకీయంగా బాగా పేరున్నటువంటి జిల్లాగా సిరిసిల్లకు పేరుండేది, చైతన్యవంతమైనటువంటి జిల్లాగా. సరే, ఏదేమైనా కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కేటీఆర్ ఒక ఆయన మంత్రి అయ్యి ఆయన ముఖ్యమంత్రి కుమారుడని, లేదా కాబోయే ముఖ్యమంత్రి అని, లేకపోతే మా జిల్లాను లేకపోతే ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని, ఈయన ఎవరంటే సిరిసిల్ల ఎమ్మెల్యే అని, ఈ ప్రకారంగా చాలా విధాల మళ్ళా సిరిసిల్ల కూడా కొంత ప్రాచుర్యత పొందింది. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. పార్టీలు, రాజకీయాలు అవన్నింటినీ ఒక నిమిషానికి పక్క పెడితే వ్యక్తులు ఆయా సందర్భాల లోపల ఎట్లా ప్రవర్తిస్తారనే దాని విషయం లోపల నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి పాటరాజన్ గారు మంత్రి ఉండిరి, చాలా సౌమ్యుడిగా రాష్ట్రం లోపల అత్యంత మేధావి, అంటే పాపం సౌమ్యుడు, సైలెంట్గా ఉన్నటువంటి మేధావిగా ఆయనకు మంచి పేరుంది. కొత్త భూపతి గారు ఈ జిల్లా లోపల మన ప్రాంతం లోపల ఒక ఎమ్మెల్యేగా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ ప్రజాసేవకులుగా మంచి గుర్తింపు ఉన్నది. నేను ఒకసారి సిరిసిల్ల ప్రజానీకాన్ని ఒక సిరిసిల్ల మేము జిల్లా ఏర్పాటు చేసినాం అనేటువంటి ఘనత తప్ప, సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయడం లోపల ఒక కేటీఆర్కు ఘనత ఉన్నదని మాత్రం నేను ఒప్పుకుంటా. అది తప్ప ఈ సిరిసిల్లను ఇంకా ఏ విధంగా ఆయన అభివృద్ధి చేయగలిగిండు, ఏ విధంగా అదే అంటే వాళ్ళ మంత్రి కదా ఆయన, ఇప్పుడు ఆయన మంత్రి కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఉద్యమం చేసింది ఇక్కడ ప్రజలు. అఫ్కోర్స్ ఇక్కడ ప్రజల ఉద్యమం అన్ని పార్టీలు, మేము కూడా అన్నాడు ఇక్కడ ఉద్యమాలలో మేము ఇతర పార్టీలలో ఉన్నా కూడా, కాంగ్రెస్ పార్టీ అయినా ఏదైనా కూడా ఆ ప్రభుత్వం మీద డిమాండ్ చేసి ఈ జిల్లా తీసుకురావాలని చెప్పి కోరినటువంటి దాంట్లో ప్రజలందరూ ఉన్నారు. ఈ జిల్లా కావాలని కోరుకున్నాం. సరే, చిన్నదా పెద్దదా ఏదో ఒకటి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తేగలిగినారు. వాళ్ళు మేము ఆ జిల్లా ఏదో ఇవాళ ఒక పేపర్లో మాట్లాడుతున్నాడు ఆయన, కేసీఆర్ దయా దాక్షిణ్యాల వల్ల ఇవాళ సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డదని చెప్పి మాట్లాడితే, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన నా అత్తగారు ఈ సిరిసిల్ల జిల్లా అని చెప్పుకునేటువంటి వ్యక్తి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం లోపల నా పెళ్ళైనదని చెప్పినటువంటి వ్యక్తి, సిరిసిల్ల జిల్లా మీద నాకు కొంత సెంటిమెంట్ ఉన్నది అని చెప్పినటువంటి వ్యక్తి, ఒక్కసారి వెనుక తిరిగి చూస్తే చరిత్ర గత 10 సంవత్సరాలలో ఈ జిల్లాకు చేసినటువంటి మేలేంది, ఆయన కొడుకుగా నువ్వు ఇక్కడ ఈ జిల్లాలో ఉద్ధరించినటువంటి వ్యవహారాలు ఏంది ఒకసారి నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ప్రారంభించినటువంటి 9వ ప్యాకేజ్ సిరిసిల్లకు సంబంధించి నర్మాల దగ్గర ముఖ్యమంత్రి గారు వచ్చి ఆనాడు ప్రాణహిత చేవేళ్లకు 9వ ప్యాకేజ్ ఏర్పాటు చేసి ఆనాడు మా అందరి విజ్ఞప్తి మేరకు ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ లోపల మేము కోరితే సిరిసిల్ల నియోజకవర్గం లోపల 1,40,000 ఎకరాలకు నీటి పారుదల రావాలంటే ఉన్నటువంటి నీళ్లు కాక చేవేళ్ల ప్రాణహిత ద్వారా మాకు నీళ్లు రావాలని చెప్పి కోరినప్పుడు 9వ ప్యాకేజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి
మల్కపేట రిజర్వాయర్ నుంచి ఇవాళ మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు రావాలి ప్రధానమైనటువంటి అంశం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ జనమంతా కూడా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కళ్ళు తాగిన కోతోలు ఒర్రి చౌకోసిన మేకోలే అరిచి గందరగోళం చేసి ఏదో మాట్లాడి అవతలపడి అంగడంగడి చేసి ఇక్కడ తెలంగాణ ప్రజలకు నేనేమో చేసినాను కాదు సిరిసిల్లకు బాగా చేసినా అని చెప్పి మాట్లాడితే పిచ్చి భ్రమ లోపల ఇవన్నీ అక్కర్లేని ముచ్చట్లు. ఇదేంటంటే ఇది సంధి ప్రలాపన లోపల కనబడతా ఉన్నాయి. అందుకే నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళు ప్లీజ్ తీసుకొచ్చి మేము ప్రారంభోత్సవం చేయిస్తాం అతి త్వరలో నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టులను పూర్తి చేయించని చెప్పి నేను ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తా ఉన్నాను. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినాం వేములవాడ రాకముందే. అయినా కూడా మొన్న చెప్పిండు వారం రోజుల లోపల నేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల సమస్యలను నేను చర్చ చేస్తాను మీ అందరితో. నేను మాట్లాడుతున్నాం ఏం చేయాలని. ఏమనంటే కార్మికులు మన పద్మశాలీల గురించి మాట్లాడుతుంది. ఏంది నువ్వు చేసింది పద్మశాలీలకు ఒకటి చెప్పు. టెక్స్టైల్ పార్క్ మేము మొదలు పెడితే అది నీవు ₹1 ఇయ్యక దాన్ని అక్కడ పండేటట్టు చేసినావు. ఇవాళ అక్కడ మనం అదేంది మనం అప్పరల్ పార్కు అతి త్వరలో ప్రారంభంకి సిద్ధం చేయడానికి ఈ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వాలో అన్ని నిధులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. నూలు డిపో కావాలని చెప్తే మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ జిల్లాలో నూలు డిపో ఏర్పాటు చేసిపోయింది. నువ్వెందుకు చేయలే మరి? ఏదో ఒకటి నన్ను ఈ ప్రజలకి చేసిన పిచ్చి పిచ్చి కూతురు. నేను ఇంతకుముందే చెప్పిన కదా, చెవు కోసిన మేకోలే అర్జుడు పిచ్చి ముచ్చట్లు అడిగిన వేముల వాళ్ళు ఎందుకు పెట్టిన ఎవడు అడిగిండే వేముల. ఇప్పుడు ఖైరతాబాద్లో పెడితే ఏంది, అమీర్పేటలో పెడితే. హైదరాబాద్లో ఒక జాగాలో ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఉన్నదనుకో, అమీర్పేటకు పోవుడు దిల్సుఖ్ నగర్ పోవుడు కష్టమా? నేను ఇవాళ చెప్తా ఉన్నా. పట్టిరాజం గారు మంత్రి ఉండగా అగ్రహారంలో ఒక కళాశాల పెట్టినాం. పాలిటెక్నిక్ కాలేజ్ ప్రారంభం చేయాలన్నాడు. ఇక్కడే పెట్టాలంటే ఈ వేములవాడ సిరిసిల్లకు మధ్యన ఉంటుంది, ఇక్కడ పెడదామని ప్రారంభం చేసిన. నేనాడు ఒక ప్రముఖమైనటువంటి నాయకునిగా పట్టిరాజం గారితో పాటు మేము అక్కడ పోయి పాల్గొన్నాం. ఇవాళ అగ్రహారం ఒక విద్యా సెంటర్ అయింది, ఎడ్యుకేషన్ హబ్ అయిపోయింది. అక్కడ కాలేదా? ఉచితమైనటువంటి మనుషులు మీరు వేములవాడలో పెడితే 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి ఇక్కడికి నూలు తెచ్చుకుంటే కావాలంటే ఇక్కడికి డోర్ డెలివరీ చేయిస్తాం. ఇదేం పోయింది? అవే ఇచ్చినందుకు కుళ్ళ, ఇయ్యలేనందుకు ఏడు. ఇచ్చినందుకు ఎందుకు ఏడుస్తున్నావు? 10 ఏళ్ళు ఇయ్యనందుకు ఏడు. నువ్వు నెత్తి కొట్టుకో. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, వేములవాడ సిరిసిల్ల జంట నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళే. ఇదొక కార్మిక క్షేత్రం, అదొక ధార్మిక క్షేత్రం. ధార్మిక క్షేత్రాల కలగలుపు సిరిసిల్ల జిల్లా. దీనిలో నువ్వు ఎక్స్ప్లాయిట్ చేయలేవు కేసీఆర్. నీకేం నువ్వు దీనికి స్టేక్ హోల్డర్ కానే కాదు. సిరిసిల్లకు నువ్వు ఏ రంగంలో మాట్లాడితే ఆ రంగంలో మాట్లాడడానికి నేను మా కార్యకర్తలు మా నాయకులు సిద్ధంగా ఉన్నారు. దేని గురించి చర్చిస్తావు? అట్లా మాట్లాడు. కానీ ఉత్తగా వచ్చేవాడు ఏం పీకలేడు, నన్నేం చేస్తాడు, దేనికైనా సిద్ధంగా ఉన్నా అట్లున్నా ఇట్లా ఇవన్నీ కాదు. ఇది అక్కర్లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. అనవసరం, ఆపేయి. చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తం నీకు తప్పది. ఇప్పటికి నిన్నదాకా మీ అక్క జైలు ఉన్నది. ఇప్పుడు ఆమె ఆశ్చర్యంగా మొన్ననో ఏదో కొంచెం ఒక చిన్న డైలాగ్ ఇచ్చింది ఎక్కడో. అరే ఈమె మాట్లాడతలేదు అని అనుకుంటే ఒక డైలాగ్ వేసింది. నేను అడిగిన ఏందా ఈమె చాలా రోజుల తర్వాత మాట్లాడిందని అడిగితే, అరే ఈ హరీష్ రావును కేటీఆర్ రేపు పొద్దునట్టు కేటీఆర్ జైలుపోతే ఈ అధ్యక్షుడు ఎవడు కావాలి, మళ్ళీ హరీష్ రావు అది అని చెప్పి ఆమె చెప్పన ముందరికి వస్తుంది అని చెప్పి. ఫ్యాక్ట్ ఇది. అదే ఆమె కూడా అండర్ గ్రౌండ్ అయిపోయింది అని అన్నదిగ్గరని చెప్పి హరీష్ రావును ఓవర్టేక్ చేయడానికి ఆమె ముందరికి వస్తారు. పాదయాత్ర చేస్తాను, నువ్వు ఏమైంది బాబు చెయ్యి పాదయాత్ర. ఎందుకంటే నేను ఇలా చెప్తా ఉన్నా, పాదయాత్ర దేని కొరకంటే ఆఫ్టర్ కేసీఆర్ హరీష్ రావా నేనా అనేదంతా వాళ్ళ కుటుంబంలో 3-4 ఇట్లా ఆధిపత్య పోరే పాదయాత్ర. నువ్వు పాదయాత్ర చేసేది మూకాటి యాత్ర చేస్తావు. దేనికి చేస్తావు? ఏందా నువ్వు దేని కొరకు ఆ పాదయాత్ర చేస్తావు? ఏందా మీ డిమాండ్ ఏంది, మీ కార్యక్రమం ఏంది, మీ కోరిక ఏంది నేను అడుగుతా ఉన్నా.
అన్ని దిక్కుమాల ముచ్చట్లు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టి ఈ సిరిసిల్ల ఏదో ఆందోళన చేస్తా అనుకుంటే ఇక్కడ పుట్టది. కడుపు మండినటువంటి ప్రజలు 10 సంవత్సరాలుగా 4 సార్లు నీకు ఓట్లేసినందుకు తప్పైందని ముక్కు భూమికి నాలుగు రాసే పరిస్థితి వచ్చింది. నేను ఇంతకుముందే చెప్పిన తుమారా కేల్ ఖతం, నువ్వు కార్యక్రమం అయిపోయిందని చెప్తా ఉన్నా. ఇటువంటి మాటలు మాట్లాడద్దు. నేను సిరిసిల్ల ఉండే ప్రజలకు పార్టీలకు అతీతంగా కూడా ఈ స్థానికునిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఇటువంటి పిల్లి కూతలు, ఇటువంటి పిచ్చి మాటలను మీరు పట్టించుకోవద్దు. వాస్తవాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఈయన చేసినటువంటి దుర్మార్గాలు, ఈయన చేసినటువంటి అక్రమాలు, ఈయన ఏం చేయలేదు అనేటువంటి విషయాలన్నింటి మీద మేము ఒక మా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన అవసరమైతే ఒక లిటరేచర్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తాం. ఈ కలెక్టర్ల మీద మాట్లాడు ఆఫీసర్ ఆయన ఏదో నిన్ననో మొన్న ఎన్ని రోజులైందో 2-3 నెలలు అయిందో వచ్చి కలెక్టరు నీ మాట ఏమీ లేదని ఆయన మాట్లాడుతుందో నాకు అర్థం కాదు. కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అయిపోయినాడు. ఇప్పుడు నిన్నటిదాకా 10 ఏళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తలు అందరూ కలెక్టర్లా, లేకపోతే కలెక్టర్లు అందరూ కాంగ్రెసా? పని చేసుకొని అనవసరంగా ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడదు. మీ వాళ్ళకు కూడా చెప్పు, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి పనిచేద్దాం రండి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం లోపల రాహుల్ గాంధీ గారి నాయకత్వం. గంభీరావుపేట మండల కేంద్రంలో జయ తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దోసల చంద్రం మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభ విజయవంతం చేయాలని, మాలలంతా ఏకమై మరో ఉద్యమానికి నాంది పలకాలని, రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని, మన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమిద్దామని అన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దక్షిణ భారతదేశంలో దళితుల ఓట్లను 2 విభాగాలుగా చీల్చి అధికారంలోకి రావడం కోసం బీజేపీ కుట్ర చేసి వర్గీకరణ చేసింది. అంతేకాదు నిత్యం బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్నట్లుగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని, కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పులో క్రిమిలేయర్ కూడా చేర్చారని అన్నారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్థిక అసమానతల పేరిట తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను క్రిమిలేయర్ పెట్టలేదు. కానీ 3000 సంవత్సరాల నుంచి కుల వివక్ష, అంటరానితనం అనుభవిస్తున్న దళితులకు మాత్రం అమలు చేయాలని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇక మన శక్తిని నిరూపిద్దాం, రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని మాలల సింహ గర్జనకు లక్షలాది మాల అనుబంధ కులాలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు జల్లా భూదయ్య, దోసల వెంకటరాజం, బారా ధనరాజ్, దోసల శంకర్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, దోసల కార్తిక్, బరిగెల అభిలాష్, తోడటి సుదర్శన్, తుమ్మల రమేష్, పాటి నితిన్, బంటు ప్రసాద్, గాదం పాపయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల ఫస్ట్ ఆదివారం రోజున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే మాల సోదరులు మరియు సోదరిమణులు విజయవంతం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఆగస్టు 15 నుంచి ఏర్పడ్డ సంఘటనల నుంచి మొన్నటి వరకు అనేక కార్యక్రమాలలో ప్రతి జిల్లాకు ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని జాగాల్లో మీటింగు, అందులో సిరిసిల్లలో కూడా మీటింగ్ జరగడం జరిగింది. కరీంనగర్ అనేక జిల్లాలు తిరుగుతూ వాళ్ళను ఐక్యం చేయడానికి కోసము తాను అహర్నిశలు కృషి చేస్తున్నాడు. ఫస్ట్ నాడు అంటే వచ్చే నెల 1వ తారీఖు నాడు కూడా హైదరాబాద్లో సింహగర్జన పేరు మీద 30 లక్షల మంది ఇంటికి 2 అంటే మాల మరియు మాల సోదరులు, అమ్మలు, అక్కలు అందరూ వచ్చి ఈ మాలల యొక్క సత్తాను చూపించవలసిందిగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున అందరినీ, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హలో మాల చలో హైదరాబాద్ ప్రోగ్రాము డిసెంబర్ 1వ తారీఖున మాలల సింహగర్జన చింకాన గ్రౌండ్లో కలదు. కావున మాల సోదరులందరూ ఇంటికి 2 చొప్పున ముస్తాబాద్ మండలం నుంచి భారీ సంఖ్యలో మనం అక్కడికి వెళ్ళి మన మండల సత్తాను చాటుకుందామని మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రోగ్రాంను మనం విజయవంతం చేయడానికి భారీ సంఖ్యలో తరలి రావాలని కోరుతున్నాను. అంటే ముఖ్య ఉద్దేశం ఎందుకోసం అంత పెద్ద ఎత్తున పెడుతుంది? వర్గీకరణకు వ్యతిరేకంగా చేసే మన ఈ ఉద్యమంలో మనమందరం పాలు పంచుకోవడానికి మనం విజయవంతం చేయాలని విజ్ఞప్తి. 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినోళ్లం, నీ తాటాకు చప్పుళ్లకు భయపడేటోళ్లు ఎవరూ లేరని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ
10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మీతో కొట్లాడినోళ్లం మీ తాటాకు చప్పులకు భయపడతామన్నారు. లగాచెర్లలో కలెక్టర్ అధికారులపై దాడి చేసినట్లు ఇక్కడ కూడా చేస్తామన్నట్లు కనిపిస్తోందని కేటీఆర్ మాటలు అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఇక్కడ సంపద దోచుకుని 5,000 కోట్లను దాచుకున్నాడని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నీడను కూడా తాకలేరన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లింగాల భూపతి, పూర్మాని లింగారెడ్డి, రాజశేఖర్, తిరుపతి, శ్రీకాంత్ గౌడ్, పరశురాములు, రాము, మునిగెల రాజు, భారత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీ రామారావు గారు సిరిసిల్లాలో తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో విచక్షణ కోల్పోయి అధికారం కోల్పోయిన మత్తులో కళ్ళు దాగిన కోతి వలె ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలపైన, కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన తన అక్కసును వెళ్ళగక్కుతూ తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టుకుంటూ నిన్నటి రోజున సిరిసిల్లాల కనీసం జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, నేను చదువుకున్న వ్యక్తిని, పలువురికి ఆదర్శవంతంగా ఉండాలి అన్న సోయి లేకుండా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ను భారతదేశంలోనే ప్రజాసేవ చేయడానికి ఉన్నతమైన సర్వీసులో ఉన్న అధికారులను తన అహంకారపూరితమైన ధోరణితోని బెదిరింపులకు ప్రెస్ మీట్ వేదిక ద్వారా బహిరంగంగానే కలెక్టర్ స్థాయి గల అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న అధికారులు ఉంటారో వాళ్ళని అంతు చూస్తామని చెప్పడం, కొంతమంది నాయకులు ఉన్నారు, ఓ 3-5 వాళ్ళ సంగతి చెప్తా అని చెప్తా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అధికారం కోల్పోయిన మత్తులో ఇప్పుడు తన మెదడు నిజంగానే మోకాళ్ళకు వచ్చిందని చెప్పి కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు మాకు కూడా అర్థమైపోతుంది. ఇది నిజమని తప్పక నమ్మాల్సిన పరిస్థితే వచ్చింది. ఎందుకంటే ఒక ఉన్నతమైన అధికారులను ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తూ గతంలో తన పరిపాలన కొనసాగిందో, ఎంత అరాచకంగా ఈ ప్రాంతంలో దోపిడీ కావచ్చు, నిరంకుశ పాలన కావచ్చు, దుర్మార్గమైన కావచ్చు, బెదిరింపులు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, ఈ విధంగా గత ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని దోపిడీ చేసిన వ్యక్తి, తన అనుచరులను ప్రోత్సహించిన వ్యక్తి ఈరోజు అధికారం కోల్పోగానే దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతు చూస్తాం, అధికారులకు కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పడం ఇది పనికిమాలిన చర్య, సిగ్గు చేయడానికి అంశం. కేటీఆర్ గారు తస్మాత్ జాగ్రత్త, సమాజాన్ని గౌరవించాలి, రాజ్యాంగం ద్వారా కల్పించబడే హక్కులకు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే జిల్లా ఉన్నతాధికారులను మీరు మీ నాయకుల ద్వారా ఏ విధంగా బెదిరింపులకు గురి చేసి సిరిసిల్ల ప్రాంతంలో ఎంత దోపిడీకి గురి చేసిరో అనేది ఒక్కసారి మీరు మరొకసారి సిరిసిల్ల ప్రజలకు తెలియజేయాలి. మీరు గొప్పగా నేను ఈ ప్రాంతం నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అని గొప్పగా చెప్తా ఉన్నారు కదా. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మీరు సిరిసిల్లలో సాధించింది ఏముంది? సిరిసిల్ల ప్రజలను నిండా ముంచారు. సుమారు 5,000 కోట్ల పైచిలకు సంపదన దోపిడీని ఇక్కడ నుండి హైదరాబాద్కు నీ ధన్వాడ ఫామ్ హౌస్కు తరలించుకున్న సంగతి ఇక్కడ ఇప్పుడిప్పుడే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతున్న సంగతి మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులకు కావచ్చు, ఈ ప్రాంత విద్యార్థులకు కావచ్చు, ఈ ప్రాంత యువకులకు కావచ్చు, చేనేత రంగానికి కావచ్చు, ఏ ఒక్క రంగానికన్నా మీరు ఇక్కడ అభివృద్ధి పాలన నడిపించిర్రా అనేది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే సౌడాలమ్మ దేవాలయానికి ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. సముద్రలింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే శ్రీ సౌడాలమ్మ దేవాలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, మాజీ ఎంపీటీసీ ఇరిగి పరశురాం, మాజీ వైస్ చైర్మన్ ఎర్ర రామాంజనేయులు గౌడ్, బొల్లి మహేష్ యాదవ్, డాక్టర్ రాజారాం, ఎర్ర కిషన్ గౌడ్, ఏబీవీపీ కన్వీనర్ రంజిత్ కుమార్, కూరెల్లి రామచంద్రం, దేవేంద్రం, మట్టనారాయణ, పాలోజీ నరసింహులు, బాలయ్య, రామరెడ్డి, బద్దిపడగ రాజురెడ్డి, పాక దేవరాజు, కమ్మరి నాంపల్లి,
యాదవ్ సోదరులు బెల్లి ఎల్లయ్య, బొల్లి వెంకటయ్య, బొల్లి కొండయ్య, బొల్లి మల్లేశం, బొల్లి శంకర, బంక శేఖర్, కాసం దేవయ్య, బంక బాలయ్య, మనుక రాజయ్య, బంక మహేష్, మనుక కిషన్, బంక పరశురాములు, కుల సంఘ మహిళలు, అన్ని కులాల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మిత్రులు గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ గారితో పాటు ఇక్కడ గ్రామస్తులందరం ఇక్కడ సౌడమ్మ దేవాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఇక్కడికి రావడం జరిగింది. చాలా భక్తి శ్రద్ధలతో ఒక గుడి మళ్ళొకటి నిర్మాణం చేయాలని ఇక్కడ ఉన్నా కూడా సౌడమ్మ దేవాలయం లేదు కాబట్టి దీన్ని నిర్మాణం చేయాలని అనుకుంటా ఉన్నారు. నిజంగా యాదవులకు ఒక ఇలవేలుపుగా కొలవబడుతున్నటువంటి సౌడమ్మ దేవాలయాన్ని వాళ్ళు నిర్మించుకోవడం మంచిదే. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఒక పురాతనమైనటువంటి శివలింగాన్ని చూడడం జరిగింది. ఇది ఏ కాలం నాటి శివలింగమో నేను ఇక్కడ పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసిన సౌడమ్మ దేవాలయంతో పాటు శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేసి దానికి ఒక సముచితమైనటువంటి స్నానం చేసి పూజలు జరిగేటట్టు చూడవలసిందిగా కోరుతా ఉన్నా. ఎట్లాగో వెంకటేశ్వర గుడికి హనుమాన్ల గుడికి ఇక్కడ ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రేపు శివ ప్రతిష్ఠ చేసిన తర్వాత శివాలయంలో కూడా అదే అయ్యగారిని ఇక్కడ పూజ చేసేటువంటి ఏర్పాటు మీరు చేసినట్టయితే ఈ గ్రామానికి శివుని దయ వలన ఎటువంటి లోటు లేకుండా చాలా అందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని వ్యవసాయము, పంటలు, మీ గొర్రెలు, మీ జీవాలు ఇవన్నీ మంచిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది నా సూచన. ఏదేమైనా కూడా అందరు కలిసి కార్యక్రమాలు చేసుకోవాలి. గుళ్ళు కట్టడు కాదు, గుళ్ళు చాలా గుళ్ళు కడుతున్నాం. నేను కూడా 2-3 గుళ్ళు కట్టా. పూజ చేయించడం చాలా కష్టమవుతా ఉంది. అట్లా కాకుండా గుళ్ళు కట్టిన శ్రద్ధ గుళ్ళ తర్వాత అన్న పూజలు చేయించే దగ్గర లేకుండా పోతుంది. పంతులేమో సరిగా దొరుకుతలేరు. కాబట్టి గుడులు కట్టిన తర్వాత సరిగా పూజలు చేయకపోతే అది కూడా మనకు ఇబ్బందే. దాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఇవన్నీ చేయాలని చెప్పి కూడా నేను సూచన చేస్తూ ఉన్నా. మరి నేను విద్యాసాగర్ పంతులతో కూడా మాట్లాడతా. ఇంకా దీనికి కూడా ఎట్లా చేయాలనేది దీనికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్ర పండితులు ఉంటారు, ఆ పంతులతో మాట్లాడి దీన్ని చేయాలి. మీకు అందరికీ శుభాకాంక్షలు. మీరు నన్ను పిలిచి మా మిత్రుడిని పిలిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ లింగాపురం గ్రామంలో యాదవులు వాళ్ళ ఇళ్ళవేలి పైన చౌడమ్మ గారి గుడి కట్టుకోవడానికి ఏదైతే సంకల్పించారో చాలా శుభసూచకం. ఈ ఊరితో పాటు ఇప్పుడు పంతులు గారు చెప్పినట్టు పక్కనే ఒక శివలింగం బయటపడ్డది. అది చాలా పురాతనమైనది తెలుస్తున్నది. అది కూడా మనం మళ్ళీ ఒక పునఃప్రతిష్ఠ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని గ్రామస్తులకు సూచిస్తూ వారు ఏ కార్యక్రమం చేసినా మాకు కాంగ్రెస్ పార్టీగా ఒక చైర్మన్గా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. 41 దినములు నియమ నిష్ఠలతో అయ్యప్ప స్వామి మాల ధరించి మండల దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడులతో అయ్యప్ప దీక్షదారులు శబరిమలకు బయలుదేరారు. వారి శబరి యాత్రను ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి ప్రారంభించారు. ముస్తాబాద్ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి కనకములచే అయ్యప్ప మాల ధరించి 41 రోజులు కఠిన దీక్షలతో స్వామివారి దీక్షను పూర్తి చేసుకుని ముస్తాబాద్ నుండి నేడు అయ్యప్ప స్వాములు శబరిమలకి బయలుదేరారు. వారికి రాజు గురుస్వామి ఇరుముడి కట్టగా ముస్తాబాద్ ఆలయం నుండి మాజీ ఎంపీపీ శరత్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్ రావుతో పాటు పలువురు స్వాములు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వాములు బయలుదేరారు. వారి యాత్రను రాజు గురుస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ లోక కళ్యాణార్థంతో పాటు ఇక్కడి ప్రాంత ప్రజలు సుభిక్షంగా సుఖంగా ఉండాలని వేడుకుంటూ మాలలు వేసుకుని 41 రోజుల పాటు దీక్షలు చేపట్టి నేడు శబరిమలకి స్వాములు బయలుదేరారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆ ధర్మాన్ని కాపాడినట్లయితే ఆ ధర్మం తమని రక్షిస్తుందని వెల్లడించారు. ఇక కోరిన కోరికలు కొంగుమగారం చేసే ఆ మణికంఠుని వేడుకుంటే కష్టాలు తొలగిపోతాయని గురుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలదారులు, భక్తులు తదితరులున్నారు. సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాస్త్రి నమో నమ. ఈ స్వాములు మండలకాల దీక్ష చేసుకొని స్వామివారికి వారి నిజ రూపాన్ని స్వామికి అర్పితం చేయడానికి వెళ్తున్నాం. ఇరుముడి తీసుకొని శబరిమలకి వెళ్ళి ఇన్ని రోజులు చేసిన ఒక సాధు సజ్జన ఆ ఒక దీక్ష స్వామికి అర్పితం చేసి మళ్ళీ మన జీవనంలో మనం ఉండడానికి వస్తున్నాం. స్వామి ఆ భగవంతుడు సనాతన ధర్మాన్ని రక్షించడానికి పెద్దవాళ్ళు అది మహానుభావులు చేసిన ఈ యొక్క దీక్షని మనకు భగవంతుడు అనుగ్రహించాలని, అంతటా మంచిగా ఉండాలి, మనము బాగుండాలి, మన ప్రాంతం అంతా చల్లగా ఉండాలని ప్రార్థించుకుంటూ అయ్యప్ప దీక్ష చేసుకుంటారు. స్వామి అందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్న అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప, రాజు గురుస్వామి గారి దైవమే శరణమయ్యప్ప. ఈరోజు హరిహరపుత్ర ముస్తాబాద్ అయ్యప్ప క్షేత్రం నుంచి మేము అయ్యప్ప సన్నిధానం స్వాములందరం
అయ్యప్ప స్వామి యొక్క దయతోటి గురుస్వామి గారి యొక్క బలంతో ఇవాళ 41 మండల దీక్ష 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకొని అందరం కూడా శబరిమల బయలుదేరుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి దయతోటి గురుస్వామి గారి యొక్క ప్రోత్సాహంతో గురుస్వామి గారి యొక్క మాకు సాక్షాత్తు నడిచే దేవుడు మా రాజు గురుస్వామి గారు. ఎంతోమంది అయ్యప్పలు వేస్తారు, మాలేస్తారు, దీక్ష తీసుకుంటారు. చాలాసార్లు సందర్భాలు 50 సార్లు 40 సార్లు వేసిన స్వాములు ఉంటారు. కానీ రాజు గురుస్వామి గారు ఈ ప్రాంతానికి నిజంగా కూడా శబరిమల అయ్యప్ప పంపించిన సాక్షాత్తు మా దేవుడు, నడిచే దేవుడుగా భావిస్తాం. ఆ రాజు గురుస్వామి గారి యొక్క పాదంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు మంచిగా ఉంటుంది. పాడి పంట అందరూ కూడా పిల్ల పాప సమృద్ధిగా ఉంటారు. నిజంగా వారి యొక్క సంకల్పంతో ఇవాళ ఈ హరిహర పుత్ర అయ్యప్ప క్షేత్రం ఈ ప్రాంతంలోనే ఎంతో వైభవంగా అయ్యప్ప స్వామి పూజలు చేసుకుంటాడు. ఎందరో అయ్యప్పల్ని ఇక్కడికి పిలుచుకుంటుండు. నిజంగా అయ్యప్ప మాల వేసుకుంటూ 40 రోజులు ఉండడమే కాకుండా ఎప్పుడు కూడా ఒక భక్తి ఉండాలి, మంచితనం ఉండాలి, ఎప్పుడు కూడా సేవ చేయాలి, మంచి ఉండాలని నేర్పించే మా గురుస్వామికి మేము సర్వదా కూడా వారికి పాదాభివందనాలు. ఇవాళ అందరం కూడా అందరం కూడా రాజు గురుస్వామి గారి ఆశీస్సులతో బయలుదేరి స్వామి దర్శనం చేసుకున్నందుకు కోరుతున్నాం. ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉన్నతాధికారులను కార్యకర్తలుగా వాడుకున్న చరిత్ర కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, ప్రజాపాలనలో పార్టీలకు తావు లేకుండా అధికారులు నిస్వార్థంగా సేవలందిస్తున్నారని టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ నిన్నటి రోజు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ జిల్లా స్థాయి అధికారులపై అసభ్యంగా మాట్లాడిన తీరును తప్పుపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారులు కండువా వేసుకున్న కార్యకర్తల పని చేయించుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చాక ప్రజాపాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అధికారాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని, దీనిని జీర్ణించుకోలేక కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అసభ్య పదజాలంతో విమర్శిస్తున్నాడంటూ మండిపడ్డారు. సిరిసిల్లకు నూలు డిపో తెలియదు గాని వేములవాడలో ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. ఇక 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఇక్కడి రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో రైతులు మరియు చేనేత కార్మికులు సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సంగీతం శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు, వెంగళ అశోక్, ఎండి హైమద్ ఖాన్, చందం శ్రీనివాస్, ఆకెని సతీష్, షేక్ రియాజ్, నడిమెట్ల శంకర్, అన్నల్దాస్, భాను తదితరులు పాల్గొన్నారు. పాలనలో ఇలా నూలు డిపో అక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఏదైతే ఉన్నామో తప్పనిసరిగా నూలు డిపో తీసుకొస్తామని చెప్పినాం. ఇలా వేములాడు ఎంత దూరం? వేములాడ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేములాడులో యారన్ డిపో పెట్టడం జరిగింది. ఇలా నువ్వు కనీసం తేనేదేలు కదా, నువ్వు ఇయ్యలేదు కదా. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నావు. 10 ఏళ్లలో కనీసం ఏం చేశారు మీరు? ఇంత రుణమాఫీ చేసినటువంటి ప్రతి లేదు. నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? 3 ఎకరాల దళితులకు భూమి ఇస్తా అన్నారు, ఎక్కడ పోయింది? ఇలా దళితున్నే సీఎం చేస్తాను మొట్టమొదటి అబద్ధమైనటువంటి మీ పార్టీ నాయకులను ఇలా తెలంగాణ ప్రజలు చీకొట్టి పక్కన పెట్టారు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ చీకొట్టారు. అయ్యా మేము ఇలా మీరు ఏదైతే వేసిండ్రో కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. ఇలా చల్లగా ఉంటున్నాం. ఇలా పేద ప్రజల రైతులు కానీ, నేతన్నలు కానీ, ఇలా గీతన్నలు కానీ, ప్రతి ఒక్క కార్మికులు, కర్షకులందరూ కూడా ఇలా మంచిగా మనస్ఫూర్తిగా మంచి నిండుగా ఏమాత్రం బాధ లేకుండా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వ పాలననే. ఇది చెప్పక తప్పదు. మీరు ఇలా కలెక్టర్ గారిని సన్యాసి అనడం, రేవంత్ గారిని వాడు వీడని మాట్లాడడం, రేవంత్ రెడ్డి ప్రియతమ ముఖ్యమంత్రి గారిని, ఇటువంటి భాషా పరిజ్ఞానం నువ్వు అమెరికా పోయి చదువుకున్నావో లేకుంటే ఇక్కడ చదువుకున్నా కానీ ఇటువంటి భాష ఇది పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీ పాలనలో అధికారులందరూ కండవ వేసుకొని పరిచయం చేశారు. ఇలా మేమే సాక్ష్యం. మీరు వచ్చినప్పుడల్లా మనను ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో అరెస్ట్ చేయడం మీ పాలన కాదా? మీరు ఏనాడు ప్రజలలో వచ్చి తిరిగినటువంటి పాపన ఉన్నారు. ఇలా ప్రజలు ప్రతిపక్షాలు కూడా పోతే ప్రతిపక్షాలు వస్తే కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి తీసుకొని సమస్యల పరిష్కార దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మీరు కనీసం అయ్యా మా రిప్రజెంటేషన్ తీసుకోండి, మా యొక్క పరిస్థితికి ఇది ఉన్నది, నియోజకవర్గంలోకి ఇది ఉన్నదని మీకు ఏదైనా చెప్పుకోవడానికి ఇలా మేము ఒక వినతి పత్రం తీసుకొని వస్తే కనీసం వినతి పత్రం కాదు కదా మనల్ని అరెస్ట్ చేసి రోజులకు రోజులు రాత్రనక పగలనక మన
ఏది స్టేషన్లో అరెస్ట్ చేసినటువంటి దినాలు, హౌస్ అరెస్ట్ చేసిన దినాలు లేవా? ఇలా మేమే సాక్ష్యం. మా మీద కనీసం 16 కేసులు ఇలా టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా పెట్టినటువంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీల మీద ఇవన్నీ లేవా? మర్చిపోయినా ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే అరెస్ట్ చేస్తున్నాను అంటున్నావు. అసలు నువ్వు నియోజకవర్గానికి వస్తేనే మనల్ని పూర్తిగా అరెస్ట్ చేసి మిమ్మల్ని కనీసం కలవకుండా చేసినటువంటి పాలన మీది. ఇలా నేరాల బాధితుల గురించి మాట్లాడుతున్నావు. ఏం న్యాయం చేసినావు? 10 ఏళ్లలో నేరాల బాధితులకు మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, 25 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా ఉన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నారు. లేకుంటే వారికి ఏదైతే ఆ అనుభవం జరిగిందో దానికి మేము తప్పనిసరిగా అధికారుల మీద మేము చర్య తీసుకుంటాం. ఏం చేశారు మీరు? ఏమి చేయకుండా ఇలా నేరాల బాధితుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. అలాగే ఏదే పవర్లూమ్ కార్మికుల గురించి కానీ నేతన్నల గురించి మాట్లాడేటువంటి అర్హత అసలుకే లేదు. ఇలా మేము చేయబోటువంటి ఇలా నూలు డిపో ఇలా ఒక ఏది ఉదాహరణ మాత్రమే. ఇంకా చేసేటి చాలా ఉన్నాయి. నేతన్నలకు కానీ లేకుంటే కార్మిక కర్షకులకు కానీ వీళ్ళందరూ కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి సిరిసిల్ల జిల్లాకు 1000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇలా మొత్తం కంప్లీట్ మొత్తం ఏవైతే ఉన్నారో ఇలా మీరు ముంపు గ్రామాల గురించి మాట్లాడుతున్నారు. ముంపు గ్రామాల గురించి ప్రియతమ ముఖ్యమంత్రి ఆ రోజు మీ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రాజన్న గుడి మీద నిలబడి 5,04,000 రూపాయలు ఇస్తామన్నారు. ఎక్కడ వేయండి? ఇలా మేము మాట ఇవ్వకున్నా మాట నిలుపుకున్నాం. ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మేము 4,696 మందికి ఇవ్వడానికి ఇలా సిద్ధం చేసిన ప్రణాళిక ఆల్రెడీ దానికి జీవో వెళ్ళింది చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఏది చేస్తుందో అదే చెప్తారు. మీరు అధికారాలను ఉపయోగించుకొని ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మీ చేసినటువంటి దందా ఒక్కటి కాదు, అన్ని దందాలు ఇలా అధికారులను కండ వేసుకున్నట్టు లెక్క మీ కార్యకర్త లెక్క పని చేసుకున్నది, వాళ్ళతో యూజ్ చేసుకున్నది, కార్యకర్త లెక్క చేపించుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కాదు. ఇలా కలెక్టర్ గారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇలా ఐపీఎస్ ఆఫీసర్, ఒక వీళ్ళొక ఉన్నతమైనటువంటి అధికారులను వాళ్ళు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకునే విధంగా చేస్తారు. కానీ వాళ్ళు ఎవరో చెప్పేటువంటి విధంగా చేసేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పాలనతోనే ఖండమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇలా బీద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మైనారిటీలకు అందరికీ కూడా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పక్షపాత ధోరణి అసలుకే లేదు. ఇలా మేము చూపించినాం. ఏ చొక్కా లేకుండా పచ్చ చొక్కా, ఎర్ర చొక్కా, గులాబీ చొక్కా కాదు, పేదవాడైతే చాలు వాళ్ళు లబ్ధి చెందాలనేటువంటి ఉద్దేశం కొద్దిగా చేసినాం. కానీ మీరు ఇలా ట్రాక్టర్లని మీ కార్యకర్తలకు ఇచ్చారు. ఇలా ట్రాక్టర్ ఇచ్చిన పాపాన్ని ఎవరు ఎక్కడికి పోయినాయి? మీ యొక్క భూములు ఎవరికి ఇచ్చిర్రు? ఇవాళ ఇక్కడ ఏదైతే అక్రమ ఇసుక రావడంలో ఎందరో మంది చనిపోతే కనీసం మీరు చర్యలు తీసుకున్నటువంటి పాపన ఉన్నారా? ఏంరా? ఈ విధంగా మీరు అనవసరమైనటువంటి ప్రేలాపం చేయడం, ఉన్నతాధికారులను అనవసరం కావడం, ఇది తీవ్రంగా ఖండిస్తూ మీరు చేసినటువంటి పాపాలను అవి రిమైండ్ చేసుకుంటూ వాటి గురించి అంటున్నారు తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేద బడుగు బలహీన వర్గాల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ముఖ్యంగా సిరిసిల్ల నేతన్నలకు ఇలా మంచి ఉపాధి కల్పించి వారికి నాణ్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు బట్ట ఇచ్చి వీరికి తగిన రీతిలో వాళ్ళకు ఏదైతే వాళ్ళకు బ్రతికే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇలా నేతన్నకు ఏదైతే మన పెన్షన్ ఉన్నదో ఆ తర్వాత వాళ్ళకు చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్రేస్ కానీ ఇలా 35 కిలోల ఇందిరమ్మ ఏదైతే అంత్యోదయ కార్డులు ఉన్నాయో 13,000 చిల్లర ఇవాళ ఇచ్చినటువంటి ఘనత సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీది. కానీ మీరేం చేసిరా? 13,000 ఇవాళ 3,000 కార్డులు 10,000 తీసేసారు, తొలగించారు. ఇలా ఆనాడు 4,000 ఇల్లు ఒకటేసారి ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా పేద బడుగు పొదుపు మహిళలకందరికీ కూడా 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ. మీరు ఇప్పటివరకు చేసిన 10 ఏళ్లలో చేసినటువంటి ఒక్క కార్యక్రమం ఏదైనా ఉన్నదా? అనవసరమైనటువంటి ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం బీఆర్ఎస్ నాయకులకు ఇది తగదు. మీరు 2 సార్లు మంత్రి పదవి చేసిరు. ఇటువంటి మాటలు మాట్లాడడం ఇది మీ విజ్ఞతగా వదిలేస్తూ మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి నోరు జారుట కార్యక్రమాలు చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని బుధవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లా మేజిస్ట్రేట్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పరిపాలిస్తున్నాడని అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.
రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పీలు కలెక్టర్లు వాళ్ల కింద పనిచేసిన వాళ్లే అన్నారు. అధికారం పోయేసరికి ప్రజాపాలన సాగిస్తున్న కలెక్టర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో కలెక్టర్లు ప్రజల మధ్యకు వచ్చేవారు కాదని, అర్జీలు స్వీకరించేవారు కాదన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న కలెక్టర్ను పట్టుకుని దూషించడం ఎంతవరకు సమంజసమన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలెక్టర్ల చేత కాళ్లు మొక్కించుకున్న సంఘటనలు చూశామన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న కవిత కలెక్టర్లను కింద కూర్చోబెట్టిన సంఘటనలు కూడా చూశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాన్య కార్యకర్త నుంచి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు అధికారులను గౌరవించడం, ప్రజలకు వారిని అందుబాటులోకి తీసుకురావడం ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. పూర్తి స్థాయిలో అధికారులకు ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టడం జరిగిందన్నారు. ఇక మాజీ మంత్రి కేటీఆర్ అధికారులను బెదిరించి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా చిల్లర వ్యాపారాలు మానుకొని అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువస్తే వాటికి పరిష్కారం దొరుకుతుందన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుండాటి రామరెడ్డి, డైరెక్టర్లు చెట్టుపల్లి బాలయ్య, మిండేటి శ్రీనివాస్, నారాయణరెడ్డి, గంట చిన్న లక్ష్మి, సూడిద రాజేందర్, నాయకులు గిరిధర్ రెడ్డి, చెన్నిబాబు, నందికిషన్, బండారి బాలరెడ్డి, మేఘి నర్సయ్య, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీలాగా మీ ప్రభుత్వం ఉన్నప్పట్లాగా అరాచకాలు చేసే డిపార్ట్మెంట్లల్లో ఎవరు లేరు. ఆ రకంగా చేపించే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక సముద్రం. ఏ రకంగా మెదలాలి, ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా మెదలాలి అనే విధానం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మీరేంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒంటెద్దు పోకడబోయే పార్టీ. మీకు ఎట్లా ఏ విధంగా నస్తే ఆ డిపార్ట్మెంట్ను ఆ విధంగా నడవాలని చెప్తారు, టార్గెట్ చేస్తారు వాళ్ళని. కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటిది కాదు, అట్లా చేయదు. ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా న్యాయం చేయాలి, న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా అందరికీ న్యాయం జరగాలని చూసేది కాంగ్రెస్ పార్టీ. మా కాంగ్రెస్ వాళ్ళు వస్తే పని చేయాలి, బీజేపీ వాళ్ళు వస్తే చేయొద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తే చేయొద్దు అనేది ఆ విధానం లేదు. కానీ మీరు చెప్తారు, కానీ మీరు చెప్పినా మేము అట్లాంటి వ్యవహారాలకు దిగలేరు. మా గవర్నమెంట్ అట్లా చేసేది కాదు. మా ముఖ్యమంత్రి వాళ్ళ ఆ రకంగా మెదులుతారు. ఎవరన్నా తప్పు చేస్తే సొంత తమ్ముడినైనా ఓరు అని చెప్పిండు ఆయన. ఏ డిపార్ట్మెంట్లో కూడా కరెక్ట్ అందరికీ న్యాయం జరగాలని చెప్పే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి అందరూ అదే విధంగా నడుస్తుండ్రు. నీవు నిన్న ఎట్లా పడితే అట్లా మాట్లాడు, కలెక్టర్ గారి మీదకి మాట్లాడు, మిత్తి వడ్డీతో తీస్తా, ఏమిస్తావు వడ్డీతోటి? ఆ మాట్లాడే విధానం నేర్చుకోండి. ఇంకా కూడా మీరు తొందరపాటు మాటలు గవర్నమెంట్ పోయిందని మతి స్థీమత పోయినట్టు మాట్లాడుతుండ్రు. ఆ మాటలు అనేటివి తగ్గించుకొని నెమ్మదిగా నేర్చుకొని మీరు కానీ మీ కార్యకర్తలకు కూడా చెప్పుకోండి అని మనము ఈ సభాముఖంగా చెప్పుకుంటూ జై కాంగ్రెస్, జై జై. మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే ఆయన పూర్తిగా మతిభ్రమించి అధికారం కోల్పోయి ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి లోపల ఒక సామాన్యుడు రోడ్డు మీద కొట్టుకుంటే ఎట్లా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడినట్టుగా మనకు కనబడతా ఉన్నది. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని పట్టుకొని నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవు, కుర్చీ లోపల కూర్చున్నావు అని అనడం ఎంతవరకు సబబనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి షాడో ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి నువ్వు ఇప్పుడున్నటువంటి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అందరూ నీ కింద పనిచేసినటువంటి వాళ్ళే. 10 సంవత్సరాల లోపల లేనటువంటి ఉద్దేశం, 10 సంవత్సరాల లోపల లేనటువంటి మీ మాట తీరు ఈ రోజు ఎందుకు ఆ విధంగా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇప్పటి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ప్రజల మధ్యనకు వెళ్తుర్రు, ప్రజల అర్జీలు స్వీకరిస్తుర్రు. గతం లోపల కలెక్టర్ని కలవాలంటే ప్రతి మండలానికి ముఖ్యులు 5 10 మందో కలిసేటువంటి వాళ్ళు. ఈరోజు కలెక్టర్ గారిని కలవాలంటే సామాన్య రైతు కానీ సామాన్య కుటుంబీకుడు కానీ ఒక దరఖాస్తు పట్టుకొని పోతే దాని మీద వెంటనే ఆయన మాట్లాడుతుండు, స్పందిస్తుండు, వాళ్ళకు పనిచేసి పెడుతుండు. ఇదంతా కూడా మీరు జీర్ణించుకోలేక మీకు ఒకటి అలవాటైపోయింది. ఏం అలవాటైపోయింది? మేము చెప్తే అధికారులు వినాలే అనేటువంటిది అలవాటైపోయింది. లేకపోతే అధికారులను బెదిరించాలి అనేటువంటిది మీకు అలవాటైపోయింది. అది ఇప్పుడు సాగది. మీరు గుర్తించుకోవాలి. ఇంకా అధికారుల మీద మేము అజమాయిషీ చెలాయిస్తాం,
ఇంకా మేము ఇతర పార్టీల మీద అజమాయిషీ చెలాయిస్తాం అంటే అది ఎప్పటికీ కూడా నడవలేనటువంటి అంశాన్ని పూర్తి స్థాయి లోపల మీరు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ చదివినటువంటి వాళ్ళను మీ నాయన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గా ఉన్నప్పుడు కాళ్ళు మొక్కించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ చెల్లె కవిత దగ్గర కలెక్టర్ను చుట్టూ కూర్చుండబెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్నది ఆ పరిస్థితి. ఇలా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ కలెక్టర్లకు ఉందాగా గౌరవిస్తున్నారు, ఎస్పీలను ఉందాగా గౌరవిస్తున్నారు, వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొని ఇస్తున్నారు. సమాజంలో ఒకట చెడు సాంప్రదాయాలు రాకుండా ఒక మంచి సుపరిపాలన, ప్రజాపాలన అందించేటువంటి విధంగా లా అండ్ ఆర్డర్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మీ పరిపాలన మీరు చేయండి అని వాళ్ళకు పూర్తి స్థాయిలో ఒకట ఈ రోజు అధికారాలు ఇస్తే మీరు ఈ రోజు దాన్ని ఓర్వలేక ఈ కలెక్టర్ ఇట్లా చేస్తుండు, ఆ ఎస్పీ అట్లా చేస్తుండు అని చెప్పి అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా, చెల్లనటువంటి మాటలు మాట్లాడి మీకు మీరే తక్కువ చేసుకుంటారు తప్ప ఎవరు కూడా తక్కువ కాదు. నేను పేర్కొన్నట్టుగా చెప్తున్నాం, గౌరవ కలెక్టర్ కు నీవు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి నువ్వే ఇంత చిల్లర మాటలు మాట్లాడితే నీ కింది స్థాయి కార్యకర్తలు ఎంత మాట్లాడాలి, ఇంకా ఇతర నాయకులు ఎంత మాటలు మాట్లాడాలి. కాబట్టి కలెక్టర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వాలు ఉంటాయి, రేపు ఇవాళ మేము అధికారంలో ఉండొచ్చు, రేపు మీరు అధికారంలో ఉండొచ్చు. 10 సంవత్సరాల నుంచే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం చేయలేనటువంటి నువ్వు ఇంకా రేపు నేను వస్తా ఏదో చేస్తా ఏం చేస్తావు? 10 సంవత్సరాలు కూడా అందరం ధైర్యంగా గుండెలను రాజు చేసుకుని కొట్లాడి ఇక్కడ ఉన్నాం, గట్టిగా ఉన్నాం ఇక్కడ. కానీ కార్యకర్తలను కానీ అధికారులను కానీ నువ్వేమీ చేయలేవు. ఇంకా వల్గర్ గా నువ్వు మాట్లాడేటువంటి మాటలు పీకలేవు, తాగలేవు. ఇంతకంటే గలీజ్గా కూడా మాట్లాడవచ్చు మాకు, అంతకంటే కానీ మాట్లాడడం మాకు ఒక సంస్కృతి అనేటువంటిది ఉంది కాంగ్రెస్ పార్టీకి. జాగ్రత్త కేటీఆర్, నీవు కానీ నీ కింద పనిచేసేటువంటి నీ తాబేదారులు కానీ మండల స్థాయి లీడర్లు కానీ ఎక్కడ అధికారులను బెదిరించినా, ఎక్కడ అధికారులపై దుర్భాషలాడినా తప్పకుండా కటకటాలు ఊచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి మీకు దాపురిస్తుందని చెప్పి గంభీరాపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో బుధవారం రోజున కాంగ్రెస్ నాయకులతో కలిసి పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. హమీద్ మాట్లాడుతూ అధికారం కోల్పోగానే కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తూ వస్తోందని, అది ఓర్వలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, రైతులకు తగిన న్యాయం చేస్తూ 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం, 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా కాళేశ్వరం నీళ్లు లేకుండా భారతదేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ఇక వడ్ల కొనుగోలు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఎంతో చిత్తశుద్ధితో నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారు. వారిని దూషించడం కేటీఆర్ కు తగదని, మీ అయ్య కాళ్లు మొక్కితేనే మంచి కలెక్టర్ అవుతారా, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్త అవుతారా, మతి భ్రమించి మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని కేటీఆర్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూల రామచంద్ర రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎడబోయిన ప్రభాకర్, విఠల్ నాయక్, ఆజం, కొత్తపల్లి రాజుగౌడ్, దేశెట్టి రాజశేఖర్, సోషల్ మీడియా వారియర్ గౌరీశంకర్, ప్రసాదరావు, అక్కపల్లి బాలయ్య, లచ్చయ్య, నల్ల రాజకుమార్, బంగ్లా రాజుగౌడ్, జంగం రాజు, ప్రవీణ్, లక్కం బాబు, మాడుగుల మల్లయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి పదజాలం ఏదైతే ఉందో, ఆయనలో ఉన్నటువంటి నైరాశ్యానికి, ఆయనలో ఉన్నటువంటి ఒక భయం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జైల్లో వేస్తారనేటువంటిది ఒక భయాందోళన పరిస్థితుల్లో ఉండి తను ఏం మాట్లాడుతూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి. మరి ఆయన 9 సంవత్సరాలుగా ఒక మంత్రిగా పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటువంటి పరుష పదజాలం ఉపయోగిస్తున్నారంటే నిజంగా అది ఆయనకే చెల్లుతుంది. మరి ఇటువంటి పరుష పదజాలాన్ని ఉపయోగిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకునే ప్రసక్తి లేదు. బట్టలు ఊడగొడితే నీకు సిరిసిల్లని తరమే కొడతాం బిడ్డ కేటీఆర్. మా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మాట్లాడే మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శాసన పక్షం మొత్తం ఏకమై ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, ఆ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగాను ఈరోజు ప్రభుత్వంపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై మాట్లాడుంటే మాటలు నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులపైన నువ్వు విమర్శలు చేస్తూ ఉంటే, మాలాంటి నాయకులపైన కూడా నువ్వు విమర్శలు చేస్తూ ఉంటే నీ స్థాయికి ఏ స్థాయికి దిగజారిపోయినావు నువ్వు ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి పరుష పదజాలాన్ని నువ్వు మానుకుంటే మంచిది.
మరి నువ్వు ఆనాడు చెప్పినటువంటి మాటలు నువ్వు ఓడిపోతున్నా అనేటువంటిది సమయం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నీ నాయకుల దగ్గర ఏ విధంగా బతిమిలాడుకున్నావో నేను ప్రతి వారంలో ఖచ్చితంగా 3 రోజులు ఇక్కడ సిరిసిల్ల కేటాయిస్తా, మీరందరూ నాకు అండగా ఉండని అభ్యర్థించుకున్నటువంటి పరిస్థితి, బతిమిలాడేటువంటి పరిస్థితి. నువ్వు వాళ్ళకి గెలిచిన తర్వాత గుర్రమెక్కి మళ్ళా పోయి హైదరాబాద్లో ఉంటున్నావు తప్ప ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలు తీర్చడం విఫలమైన. అదేవిధంగా నువ్వు కుట్ర పన్ని మా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో కొడంగల్లో ఏదైతే నువ్వు కావాలని మా కలెక్టర్ గారిపై ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అదేవిధంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వ అధికారులతో ఎటువంటి దోషం లేదు. అటువంటి ప్రభుత్వాధికారుల పైన కూడా నువ్వు ఇవాళ దోషిస్తూ ఉన్నావు అంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయినావో. ఆ రోజు ఏదైతే లగిచర్ల ఘటన ఖచ్చితంగా నువ్వు కుట్రపూరితంగా టీఆర్ఎస్ నాయకులను ఉసుగొల్పి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని అపహాస్యం పాలు చేయాలనే కుట్ర పనినావు. ఖచ్చితంగా కుట్ర భగ్నం చేసిరు. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ఊచలు లెక్క తప్పదు. అదేవిధంగా ఈరోజు ప్రజల కోసం పనిచేసినటువంటి సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారిపైన విమర్శలు చేసినావంటే నీ అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నట్టు ఏ నాయకుడు లేడు. ఇవాళ నువ్వు వాళ్ళను తీసుకొని ఇక్కడ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే తీసుకునేందుకు ఎప్పుడైనా ఈ జిల్లా కలెక్టర్ దగ్గర కానీ ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానీ పోయి ఎప్పుడైనా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు విన్నవించినవా? కేవలం ప్రభుత్వం పైన విమర్శలు తప్ప నువ్వు ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజా సమస్యలు తీర్చడం నువ్వు మొత్తం విఫలమైనవు. అదేవిధంగా విపక్ష పార్టీలో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాల్సింది పోయి ఈరోజు వ్యక్తిగతంగా అదేవిధంగా ప్రభుత్వాన్ని అపహాస్యం పాలు చేయాలనే విమర్శలు చేస్తున్నావు తప్ప. అధికారం కోల్పోయాక కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఐఏఎస్లను సైతం దూషించడం ఎంతో బాధాకరమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. అధికారం కోల్పోగానే కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే చూసి ఓర్వలేక కేటీఆర్ ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు తగిన న్యాయం చేస్తూ 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. 2 లక్షల పైన ఉన్న వారికి కూడా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. అత్యధిక వరి ధాన్యాన్ని పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. వడ్ల కొనుగోలు కూడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఎంతో చిత్తశుద్దితో నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని, వారిని దూషించడం కేటీఆర్ కు తగదు అన్నారు. రాష్ట్రంలో కేటీఆర్ తన ఉనికిని కోల్పోతున్నాడని భయంతో పర్యటనలు చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపట్టడం సిగ్గుచేటని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో గులాబీ పార్టీ పూర్తిగా పతనమవుతోందని వెల్లడించారు. ఇప్పటికైనా కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని ప్రసంగాలు చేయాలని, లేని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు తలారి నరసింహులు, ఉచ్చుడి బాలరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, ముద్దం రాజేందర్ రెడ్డి, యాగంల మల్లేశం, మధుసూదన్ రెడ్డి, వివిధ గ్రామాల అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మతి భ్రమించి ఓ 2 వ్యక్తులు రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. అంటే వాళ్ళ స్థాయి ఏందో అర్థం చేసుకోరి. వాళ్ళు ఏ పరిస్థితులలో మాట్లాడుతున్నారో ఒకసారి తెలంగాణ సమాజం అంతా గుర్తించవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరు ఎవరంటే మా రేవంత్ అన్న మంచి పేరు పెట్టిండు రంగా బిల్లా అని, ఇంకో నిన్ననే కొత్త పేరు పెట్టిండు సైకో రామన్న అని. ఏం మాట్లాడుతుండో ఏం చేస్తుండో వాళ్ళ పార్టీ కార్యకర్తలే నిన్న మాట్లాడుతున్నారు. సిరిసిల్లలోనే గౌరవమైన అధికారంలో ఉన్న కలెక్టర్ మీద మాట్లాడితే, ఆయన గురించి మాట్లాడితే వాళ్ళ పార్టీ కార్యకర్తలే ముచ్చలు పెడుతురు. నీ అరే ఏం మాట్లాడుతున్నారు మా రామన్న మతి భ్రమించినట్టున్నది. మా అధికారంలో ఉన్నప్పుడు, మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసలు అపోజిషన్ లో ప్రతిపక్షానికి ఒక్కరు కూడా ఒక్క పని చేయలేరు, ఒక్క అధికారి కూడా పని చేయలేరు, కనీసం వాళ్ళ మాట కూడా వినలేరు. అట్లాంటిది అందరినీ స్వాగతించి కూర్చునబెట్టి మాట్లాడుతున్న కలెక్టర్ గారు, అట్లాంటి కలెక్టర్ గారిని కూడా విమర్శించే స్థాయికి కేటీఆర్ గారు దిగజారిరంటే ఆయనకి ఏం లేదు, ఏదో ఒకటి మాట్లాడాలి. ఎందుకంటే ఆయన అసలు రాష్ట్రంలో కేటీఆర్ అనే పేరే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. సిరిసిల్ల నియోజకవర్గంలో
నెలల కాదు వారంలో 4 సార్లు వస్తాడు, వారంలో 2 సార్లు వస్తాను. కేటీఆర్ నియోజకవర్గానికి కూడా వచ్చే పరిస్థితి లేరు. ఇక్కడ సిరిసిల్ల అభివృద్ధి మహేందర్ అన్నతోనే సాధ్యమవుతుంది. మహేందర్ అన్న సిరిసిల్ల ప్రజలలో జొచ్చుకపోతున్నా ఉద్దేశం కొద్దీ వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలని చూస్తున్నావు తప్ప కేటీఆర్ గారు నీ స్థాయి చాలా దిగజారిపోయింది. ఎందుకంటే నువ్వు సీఎం తర్వాత సీఎం ఉన్నావని అనుకున్నారు అందరు మీ నాయకులే. అట్లాంటి స్థాయి దిగజారి మాటలు మాట్లాడుతున్నావు. దయచేసి మేము కోరుకుంటున్నాం, మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఏం కోరుకుంటాం అంటే నీకు ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి. ఫస్ట్ ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్క అవినీతి ఆరోపణలు వస్తలేవు ఎక్కడ కూడా. మీకు మాకు తేడా ఏంటంటే మీ పార్టీ ప్రజలు, మీ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా పోయి నాయకుల అధికారుల దగ్గర కూర్చొని పనిచేసుకునే పరిస్థితి ఉంది. కేవలం మీ అప్పుడు ఏం జరిగింది, నలుగురు ఫోన్ చేస్తే గాలకే పనులైనాయి. దయచేసి ఇవన్నీ గ్రహించు. కలెక్టర్లను కానీ ఐఏఎస్లను కానీ ఐపీఎస్లను కానీ తిట్టుడు. మొన్ననేమో అక్కడ దాడి చేపిస్తావు ఐఏఎస్ల మీద, ఇప్పుడేమో ఐఏఎస్ మీద తిడుతీవి. ఇక నీ పరిస్థితి ఏంటంటే కుక్కలు దింపిన ఇస్తారాకైతుంది నీ పార్టీ పరిస్థితి. దయచేసి గ్రహించి అధికారులను వాళ్ళు ఏంటంటే వాళ్ళు నీ పార్టీ తొత్తులు కాదు, ఏ పార్టీ తొత్తులు కాదు. వాళ్ళు ఏది రూల్ ఆఫ్ లా ఎట్లా ఉంటే రాజ్యాంగం ప్రకారం వాళ్ళు విధులు నిర్వహిస్తారు. దయచేసి ఇంకోసారి ఎవరినైనా విమర్శిస్తే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రతిచర్యలు ఉంటాయని చెప్తా ఉన్నాం. సిరిసిల్లలో కేటీఆర్ గారు పత్రికా సమావేశం నిర్వహించి మరి కాంగ్రెస్ పార్టీపై రేవంత్ రెడ్డి గారిపై బురద జల్లే ప్రయత్నం, ఇక్కడ అధికార యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ గారిని నిందించే విధంగా మాట్లాడడం సిగ్గుసేటు. కేటీఆర్ గారు అధికారం కోల్పోయిన తర్వాత అతనికి మతిస్థిమితం కోల్పోయిండు. ఆయన ఏం మాట్లాడుతుండో ఒక సైకోలాగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊస్తే కొట్టుకపోతాడు అనే విధంగా అసభ్య పదజాలతో మాట్లాడుతూ ఉండు. మరి అలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి మార్పు కావాలని చెప్పి మీ పాలన సక్రమంగా లేదని మరి కాంగ్రెస్ పార్టీకి ఓడేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించుకుంటే నిందలు ఆరోపణలు చేస్తున్నావు. 6 గ్యారెంటీ పథకాలపై బాగా మాట్లాడుతున్నావు. ఈ రోజున మేము వెంటనే అధికారంలో రాగానే 6 గ్యారెంటీల్లో ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పాము. వెంటనే 2 రోజులకు అమల్లోకి తీసుకొచ్చినాము. నీకు కళ్ళు కనిపించలేదా అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 1200 పై చిలుకున్నటువంటి సిలిండర్ బుడ్డిని మరి 500 రూపాయలకే అందిస్తున్న ప్రభుత్వం ఘనత రేవంత్ రెడ్డి గారి. పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే మరి 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్షన్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచిత విద్యుత్ అందించుండు. మరి అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా ఫ్రీగా అందిస్తామని చెప్పిండు. అదేవిధంగా అధికారంలోకి రాగానే మరి ఇళ్లకు కూడా 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితంగా అందిస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ విధంగా రుణమాఫీ ఏదైతుందో ఎలక్షన్లో చెప్పిన విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. చేసి చూపించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా కొంతమందికి రానట్లయితే వాళ్ళకు కూడా డిసెంబర్ 24 లోపల పూర్తిగా మాఫీ అటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ విధంగా ప్రజలకు ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధి వైపు నడుస్తూ ఉంది. మంత్రులంతా కలిసి ఏ వర్గానికి ఏం కావాలి అని చెప్పి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో అర్హులైనటువంటి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్లకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో మరి సమగ్ర కుటుంబ సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. అనర్హులకు లబ్ధి అందకుండా అర్హులకే అందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజల్లో అధికారం పోయింది. అధికారం పోయిన తర్వాత పిచ్చి లేసి మరి వాళ్ళకు ప్రజల్లో పార్టీ కూడా ఆదరణ లేకుండా అయిపోయింది. ఎప్పుడో ఒకసారి నెలకోసారి సిరిసిల్లకు వస్తాడు, వారానికి 2 సార్లు ఉంటా,
నాకు ఓటేయండి, గెలిపించండి అని చెప్పి ప్రజలనప్పుడు వేడుకొని ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. ఎప్పుడో ఆదరణ కోల్పోతున్న ఉద్దేశంతో సిరిసిలకు వచ్చి నిన్న పిచ్చాపాటిగా ఈ ప్రభుత్వంపై మాట్లాడడం సిగ్గుసేటు. కలెక్టర్ గారు, ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఒక నిద్రపోయే సమయంలో తప్ప ప్రతి క్షణం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజలకే అవకాశం కల్పిస్తూ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికే పనిచేస్తుండే తప్ప మీ అయ్య కాళ్ళు మొక్కినట్టు ఈ మిగతా కలెక్టర్ మొక్కినట్టుగా ఈ కలెక్టర్ కాళ్ళు మొక్కడం లేదు. ప్రజల వద్దకే వెళ్లి పాలన అందిస్తుండు. అతను చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇలా వడ్ల కొనుగోలు చూసినట్లయితే ప్రతి సెంటర్ కూడా తను స్వయంగా వెళ్లి వడ్లు కొంటురా, ఏ విధంగా చూపుతారని చెప్పి తెలుసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి కలెక్టర్ గారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఎండిఓ ఆఫీసులు కావచ్చు, ఇలా ప్రజలకు పనిచేసే ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి అధికారులు సమయానికి వస్తుర్రా లేదా అని చెప్పి కలెక్టర్ గారు మరి విజిట్ చేస్తూ ప్రజలందరి మన్నలను పొందుతా ఉన్నాడు. అట్టి వ్యక్తిని పట్టుకొని మీరు కలెక్టర్ గారు కాంగ్రెస్ కార్యకర్త అని మాట్లాడడం సిగ్గుచేటు. నీకు సిగ్గు లేకుండా విలువ లేకుండా మాట్లాడడం మానుకో. మేము కూడా మాట్లాడదాం. ఏదోనట అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం, మేము అధికారులకు వస్తామని చెప్తా ఉన్నారు. మీరు 10 ఏళ్ళకు కూడా అధికారం రాదు. మీకు పిచ్చి లేచి మీరు పిచ్చాసుపత్రిలో చేరడం గ్యారెంటీ అని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కేటీఆర్ హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చదువుకున్న వారి కంటే హీనంగా మాట్లాడుతున్నారని, సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం కేటీఆర్ కు ఏర్పడిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ విమర్శించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అయితే కేసీఆర్ సాధించాడని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఎంతో మంది విద్యార్థుల ఫలితాలు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ లో కొట్లాడిన తీరు ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. నిన్నటి రోజు కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఇది సరికాదన్నారు. అధికారులకు వచ్చి 11 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే సిలిండర్, 35,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని అన్నారు. ఇక్కడి నేతన్నలకు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోందని, నూలు డిపో ఏర్పాటు చేశామని, రానున్న రోజుల్లో పాలిస్టర్ తో పాటు కాటన్ పరిశ్రమలు కూడా ఆదుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రైతులకు ఏకమొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ కి దక్కిందని, దీన్ని జీర్ణించుకోలేక కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, ఒకవైపు మూసి సుందరీకరణ చేస్తుంటే మరోవైపు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. కల్లాల వద్ద రైతుల నుండి కొనుగోలు చేసిన వడ్లకు 2 రోజుల్లోనే డబ్బులను వారి ఖాతాల్లో వేయడం జరిగిందని, ఈ విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. ఇక ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు అనటం కేటీఆర్ దివాలాతనానికి నిదర్శనమని అన్నారు. గతంలో అధికారులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు రాజ్యమేలారని, ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగుతోందని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన ప్రవర్తనను మార్చుకుని హుందాగా వ్యవహరించాలని నాగుల సత్యనారాయణ గౌడ్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూరదేవరాజు, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ నన్ను అరెస్ట్ చేయి మీరు అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు కానీ పోలీసులు చేస్తారు. ఎవరు తప్పులు చేస్తే ఇంక వెళ్ళేమని వెళ్తే అరే మీరు పర్సనల్ అటెండ్ పెట్టుకున్నారు. ఆనాడు మా పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నా అర్ధరాత్రి పూట తలుపులో కొట్టి ఆయన బెడ్రూమ్లో చూచి పోలీసు వాళ్ళను చొప్పించి చేసిన మర్చిపోయారా? రేవంత్ రెడ్డి గారి కూతురు ఒకే ఒక కూతురు పెళ్లికి కూడా వచ్చేటప్పుడు ఒకరోజు పర్మిషన్ అని చెప్పి రాత్రి డిన్నర్ కూడా నేను జైల్లో చేస్తాను. ఇవన్నీ పర్సనల్గా మేము చేయదలుచుకుంటే మేము అది ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని ఇవాళ మీరు ప్రతి దానికి అడ్డవచ్చుడు అనేకమైన భాష అమెరికా కొన్ని చాలా దేశాలు తిరిగారండి మీరు. ఇదా మీకున్న సంస్కారం ఇదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ నోటి దూల?
ఇక మొత్తం కేకే మహేందర్ రెడ్డి గారు అసలు ఉద్యమకారుడు. ఆయన సీటు హైజాక్ చేయలేదా మీరు? ఆయనకు వచ్చే సీటు మీరు తీసుకోలేదా? ఇది నిజం కాదా? అది మీ అంతరాత్మను మీరే ప్రశ్నించుకోండి. పోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు, మీ ఏజెంటు, కాంగ్రెస్ పార్టీ ఏజెంటు, ఇదేంటండి? అరే మీ పాలనలో 10 సంవత్సరాల ఇక్కడ ఉన్న వాళ్ళ మేమే ప్రత్యక్ష సాక్షులు, బాధితులం. అధికారులు ఆ రోజు ప్రవర్తించిన తీరు ముందస్తు అరెస్టులు అనుకోండి, కేసులు బనాయించడేమో అనుకోండి, ఏమున్నా మన కార్యకర్తలు అణగదొక్కే కార్యక్రమం మీరు చేశారండి, మా ప్రభుత్వం కాదు. మళ్ళీ ఒక పని మీరు చేస్తున్నారు, అదే మీకు ఉంటుందేమో మీ దృష్టిలో, అది కూడా ఎటు వాళ్ళే ఇట్లా అడుగుతుండ్రు అని చెప్పి. అదే ఇప్పుడు ఇవ్వాల యాడ డిపో ఇస్తా అని చెప్పి అన్నారు మీరు. మీ హామీ అది 10 ఏళ్ల కాలం ఇచ్చారా? అయిందా? మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. యాడ డిపో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. పద్మశాలి ఏం చేశారండి? వాళ్ళకు రుణం బకాయి పెట్టిపోయారు మీరు. వాళ్ళ బకాయిలకు మేము దాదాపు 200 కోట్లు ఇచ్చాము. ఇంకా 60-70 రావాలంటే అది కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ సబ్సిడీ ఇస్తున్నాం. నాణ్యమైన గుడ్డ తయారు చేయాలని చెప్పి ఈరోజు 1,08,000 మనకు చీరలు పంపిణీ చేస్తా ఉన్నాం. అదొక స్టాండర్డ్ చీర కావాలని. ఎవరికి ఇప్పుడు ఈ రైతులకు రుణమాఫీ 2 లక్షలు మీరు ఎంతవరకు చేశారు? మేము ఇప్పుడు మాకు అధికార లెక్కల ప్రకారం 18,000 లక్షలు మేము చేస్తామని చెప్తున్నాం. ఇంకా 12-11,000 అది కూడా డిసెంబర్లో పూర్తి చేస్తామని చెప్తున్నాం. ఇంకా ఎవరైనా రాని వాళ్ళకు, చేరని వాళ్ళకు చేద్దామని ప్రయత్నిస్తున్నాం. వడ్ల కొనుగోలు ఇక్కడ నెలకు, 2 నెలలకు, 3 నెలలకు దాని మీరు డబ్బులు చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. మేము పట్టమని 3-4 రోజులలో వాళ్ళకి చెల్లిస్తున్నాం. ఈ సీజన్లో రైతులకు కానీ, పద్మశాలకు కానీ, ఈ ఊళ్ళో మనకు కావాల్సినవి ఎలా సాధించుకుందాం, ఇంకా ఏం చేసుకోకుంటే ఇంకా అభివృద్ధికి పోదామని చెప్పి తప్పడబడి మేము ఆలోచించుకుంటూ పోతుంటే వాచుడు, ఒకటి స్టేట్మెంట్ ఇచ్చుడు, ఇక అది ఇది వాడు వీడు అవి మానుకోండి సార్. ఇది దొరల పరిపాలన కాదు సార్. ప్రజాస్వామ్యబద్ధంగా సభ అది కావాలని చెప్పి ఉద్దేశంగా ఏర్పడిన ప్రభుత్వం ఇది. బడుగు బలైన వర్గాలకు లాభం చేర్చాలని కాంగ్రెస్ మా పాలసీ అది. ఎట్లా మీరు ఇంత తెలుసు కూడా, ఇంత మీరు వివరించి కూడా ఒక మాజీ మంత్రిగా ఒక 5 సార్లు శాసనసభ్యుడిగా ఇట్లా అనడం, ఇట్లా మాట్లాడడం మీకు సంస్కారంగా మాట్లాడడం ఇది పద్ధతి అనిపిస్తుంది. ఇది పదే హెచ్చరించే బదులు ఒక్కసారి అది మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఆలోచించండి. ఇవాళ మా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉమ్మడి జిల్లా మంత్రులు ఏమి ఇంకా పేదవాళ్ళకి ఇంకా ఏం చేయాలి? పద్మశాలి కావచ్చు, రైతులకు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఇంకొక పాలసీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు కాటన్ పరిశ్రమ, మీ హయాంలో కాటన్ పరిశ్రమ ఎటువైంది సార్? ఎక్కడుంది?
మూతలు పడుతున్నాయి. జీతాలకు లేక కార్మికులకు ఉపాధి లేక రోడ్డు మీద పడుతుంది. వాటిని ఎలా చేసుకుందాం, వాళ్ళు ఎట్లా కల్పిస్తాం, వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పిస్తాం, వాళ్ళు ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేస్తుంది మా ప్రభుత్వం. ఇప్పుడు మీరు చేసిన సాక్ష్యం చెప్పాలంటే ఇప్పుడు ఒకటే కొత్త చెరువు ఉంది, ఎక్కడ ఉందో అక్కడనే ఉండేది. ఏం చేస్తుంది ఏమన్నా మాట్లాడు చెప్పుడు పో అయిపోయి. మీరేమన్నా ఇవ్వండి. ఇప్పుడు అక్కడ పోతారు ఇవాళ అతను పేపర్లో ఉంది బ్రదర్, అక్రమ నిర్మాణం కూల్చాల్సింది, చెరువులు సబ్బు ఇవి అని చెప్పి ఇవ్వాలని చెప్పేవాళ్ళు. అది సుందరీకరించుతాం, ఒకటి మన హైదరాబాద్ అందంగా తీర్చిదిద్దుకుందామంటే దాంట్లో ఆడపోతాడు. అది ఇట్లా రెచ్చగొడతారు. ఈ ప్రపంచంలో హైదరాబాద్ను ఒక మహానగరంగా తీర్చిదిద్దుతున్న ముఖ్య ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీరేమన్నా ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి సలహాలు మాత్రం కొన్ని మంచి పనుల కన్నా మీరు సమర్థించండి. అన్నిటిని ఒకే ఘాటలు కట్టి ఇట్లా విమర్శించకండి. ఇలా అలా మాట్లాడడం అందరికీ వచ్చింది, అందరికీ మాట్లాడి తెలుసు. మనం ఇక్కడే పుట్టి పెరిగినాం తెలంగాణలో, మొత్తం హైదరాబాద్లో, బొంబాయిలో, అమెరికాలో చదువుకున్న వాళ్ళంగా తిరిగిన వాళ్ళం కూడా పెద్దగా తిరిగిన వాళ్ళం కూడా కాదు. అడ్డొస్తుంది బ్రదర్. ఇక ముందైనా మన అభివృద్ధికి మీరు సహకరించండి. మీరు ఏమైనా సూచనలు ఉంటే చేయండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.